హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొరకాయలో ఎండుమిర్చి వేసి పప్పు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే కంపల్సరీగా ఈ వీడియో వాచ్ చేసేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఈ పప్పు. అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందు ఒక స్మాల్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పుని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. నేను ఒక పెద్ద సొరకాయలో ఒక సగం భాగం వరకు తీసుకున్నాను. పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న సొరకాయ ఉన్నట్లయితే మొత్తం వాడేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో ముందుగా నానబెట్టిన కందిపప్పు, కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 2 ఎండుమిర్చి, ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. లోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. పులుపుకు తగినంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ మాత్రం వేస్తున్నాను. చింతపండు మరీ ఎక్కువగా వేసినా పప్పు పుల్లగా అయిపోతుంది. వాటర్ని కందిపప్పు వేసిన గ్లాస్తో 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. పప్పుని ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే కందిపప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఈ సొరకాయ ముక్కలను మరీ మెత్తగా కాకుండా మెదుపుకోవాలి. రైస్లో తినేటప్పుడు అక్కడక్కడ సొరకాయ పీసెస్ వస్తే బాగుంటుంది కాబట్టి మరీ మెత్తగా కాకుండా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత మెదిపి పెట్టుకున్న సొరకాయ కందిపప్పును వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత సాల్ట్ అస్సలు యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేస్తున్నాను. అలాగే కొంచెం పసుపుని కూడా వేసాను. ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పులో పచ్చికారంని యాడ్ చేయటం వల్ల కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంగువ కూడా మర్చిపోకుండా వేసుకోండి. ఇంగువ వేసుకుంటేనే ఫ్లేవర్తో పాటు డైజెషన్ కూడా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు పప్పుని ఉడకనివ్వాలి. అంతేనండి, టేస్టీ యమ్మీ సొరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకున్నామంటే ఈ వేడి సొరకాయ పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.